హలో అండి, ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోతో లాస్ట్ అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఒక్కొక్క వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చాను కదా. ఇది వచ్చేసి చివరి వ్లాగ్ అన్నమాట. ఎందుకనంటే ఇంకా మేము వెళ్ళినప్పటి నుంచి మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది ఇంతకు ముందు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి అయితే మాకు బోనాలు అన్నమాట. అనుకోకుండా మేము వెళ్ళిన తర్వాత బోనాలు కూడా వచ్చాయన్నమాట. మేము ఫ్రైడే అలా వెళ్ళాము, సాటర్డే ఉన్నాము, సండే రోజు బోనాలు చూసుకొని మండే మార్నింగ్ అలా వచ్చామన్నమాట మేమైతే. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు బోనాల ఫెస్టివల్ అయితే చేసాము. తనే మా ఫ్రెండ్ అనమాట. చాలా ఎంజాయ్ చేసామండి. మేము అందరం కలిస్తే ఇంకా చాలు, ఇంకా ఎంజాయ్ చేసామన్నమాట ఫ్యామిలీతో కలిసి. అలాగే ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా హ్యాపీగా బోనాలు అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ వీడియోనే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. అంతేకాకుండా మన వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్ల నేను కొంచెము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. కొంచెం మానిటైజేషన్ కూడా కాలేదండి, ఇంకా 1 ఇయర్ కూడా దాటిపోయింది. ప్లీజ్ అండి మన వీడియోస్ చూడండి, లైక్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ బోనం అయితే ఆల్రెడీ మేము వండేసామన్నమాట. ఇంకా బోనం కుండ కూడా దొరికిందనమాట. పక్కనే చాలా అమ్ముతున్నారు కదా బోనాలు కాబట్టి. ఇంకా బోనంలో కొంచెం రైస్ అలాగే కొంచెం పసుపు వేసి కడిగి బోనం వండుకొని పైన బెల్లం పానకం చేసి చుట్టూ పూలతోటి అలాగే వేపాకు చెట్లు కూడా ముందు విల్లాస్ ముందే ఉన్నాయన్నమాట. వేపాకులతోటి ఈ విధంగా బోనం అయితే మంచిగా పూజించామన్నమాట. కుంకుమ పసుపుతో చేసి పైన కొంచెము నూనె కొంచెం బియ్యం పోసేసి బియ్యంలో నూనె పోసేసిన తర్వాత ఒత్తు పెట్టడం వల్ల ఎక్కువసేపు మనకి దీపం అనేది వెలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా బోనం చేసినప్పుడు డైరెక్ట్ దీపం పెట్టకుండా బియ్యం పోసి దాంట్లో ఒత్తి తాల్చి పెట్టినట్లయితే ఎక్కువసేపు దీపం అయితే ఉంటుంది. ఇంకా బోనం అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని స్నానాలు చేసి బోనం చేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యామన్నమాట. రెడీ అయిన తర్వాత బోనం అయితే బయటికి తీసుకొని వచ్చామన్నమాట. తీసుకొస్తున్నప్పుడు నీళ్ళు ఆరపోసి ఈ విధంగా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మేమైతే అక్కడి నుంచి ఒక 1.5 అలా ఉందన్నమాట కిలోమీటర్స్. ఇంకా అప్పుడు కార్లో వచ్చేసాము మేమందరం అయితే ఫ్యామిలీ అన్నమాట. అందరం ఫ్రెండ్స్ అలాగే ఇంట్లో ఫ్యామిలీ అన్న తను మా ఫ్రెండ్ అలాగే వాళ్ళ ఏరాలు వాళ్ళ మరిది అలాగే వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు పిల్లలు అలాగే మేము ఫ్రెండ్స్ ఇద్దరం వెళ్ళాం పిల్లలతో కలిసి. మేము కూడా ఒక 5 మెంబర్స్ దాకా ఉన్నాం అన్నమాట. ఇంకా అందరం కలిసి అయితే ఈ విధంగా కార్లలో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దిగి బోనాలు ఎత్తుకొని అయితే గుడి చుట్టూ తిరగడం అయితే జరిగింది. అలాగే 2 నాటుకోళ్ళను కూడా తీసుకున్నాము. అక్కడే సిటీలోనే తీసుకున్నాం అన్నమాట. మనకి విలేజ్లోనైతే ఈజీగా దొరుకుతాయి కానీ ఇంకా ఇక్కడ ఏముందంటే చికెన్ షాప్లోకి వెళ్తే చాలా నాటుకోళ్ళు దొరుకుతాయి కదా. ఇంకా నాటుకోళ్ళు కూడా 2 తీసుకొని అయితే ఈ విధంగా గుడి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయినామంట. ఎంటర్ అయిన తర్వాత చాలా బాగా డెకరేట్ చేశారండి మొత్తానికైతే. అలాగే డప్పు చప్పుళ్ళతోటి ఈ విధంగానైతే లోపలికైతే ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ఎంట్రన్స్లోనే డప్పు చప్పుళ్ళ వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఇంకా మనకు ఊర్లలో ఎలా ఉంటుంది అందరం కలిసి ఈవినింగ్ కానీ 3-4కి అలా వెళ్తాం కదా. ఇక్కడ అలా ఉండదు కదా. ఎవరు ఇండివిజువల్గానే ఒక్కొక్కరుగానే అయితే వెళ్తారు కదా. ఆ విధంగానే ఇక్కడైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఏరాలు వాళ్ళు ఇద్దరు ఒకే దగ్గర విల్లాస్లో ఉంటారనమాట వాళ్ళు. ఇంకా అందరం కలిసి అయితే ఈ విధంగా ఇంకా వెళ్ళిన తర్వాతనైతే గుడి చుట్టూ ఒక 3 సార్లు అయితే తిరిగామన్నమాట. ఈ విధంగా తిరిగిన తర్వాతనైతే ఇంకా కొన్ని ఫొటోస్ దిగాము. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగానైతే ఇంకా వెళ్ళిన తర్వాతనైతే 3 చుట్లు అయితే దర్శనం చేసుకున్నామని. చేసుకున్న తర్వాత బోనాలు అక్కడ కింద దించినాం అన్నమాట. దించిన తర్వాత అమ్మవారి ముందు కుంకుమ పసుపు అలాగే మేము తీసుకెళ్ళినటువంటి సారీ కూడా పెట్టామన్నమాట. ఇంకా సారీ కూడా తీసుకొచ్చింది తను మా ఫ్రెండు. ఇంకా అమ్మవారి దగ్గర సారీ పెట్టేసిన తర్వాత ఇంకా పువ్వులు పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి అలాగే ఇక్కడ వచ్చేసి అయితే మనకి గాజులు కూడా ఇచ్చారన్నమాట. చూస్తున్నారు కదండి చాలామంది వచ్చారండి. మేము వెళ్ళేసరికి కూడా మనకు సిటీలో అంత బాగుండదేమో అనిపిస్తుంది అని అనుకుంటారు కానీ సిటీలో కూడా ఇప్పుడు బాగా చేస్తున్నారు బోనాలు. కాకపోతే కాలనీ వాళ్ళందరూ కూడా కలిసి ఒకేసారి వెళ్తే అప్పుడు ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళుగా ఉంటారు. కొంతమంది కలుస్తారు కొంతమంది కలవరు అలా ఉంటారు. కాకపోతే ఫ్యామిలీస్ ఉంటే ఇక్కడ మేమే ఒక 10 మెంబర్స్ ఏబో ఉన్నాం కాబట్టి మేము ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ చూసారా పట్నాలు కూడా వేశారన్నమాట. ఇక్కడ
వచ్చేసి కోళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు దేవునికి అక్కడ దండం పెట్టుకొని, అమ్మవారికి దండం పెట్టుకొని, వేపాకులు ఇట్లా ఉన్నాయి కదండి, దండం పెట్టుకొని కళ్ళు ఉంటే కళ్ళు కూడా కొంచెం తాయించి, లేదంటే వాటర్ తాయించి అక్కడే కట్ చేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట మేమైతే. ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ మనకు ఏమంటారు అక్కడ వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు కదండి, వాళ్ళు బొట్టు పెట్టేసిన తర్వాత ఇంకా దండం పెట్టుకొని కొద్దిసేపు అక్కడ టెంపుల్లోనే బోనం చెల్లించుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే కూర్చున్నాము. ఇక్కడ అందరూ ఒకే దగ్గర అయితే బోనాలు ఏం పెట్టలేదండి, మామూలుగా ఇంకా అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకోవడము, కొంచెం ఇంకా అక్కడ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళ దగ్గరే కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా టెంపుల్లో ఉన్న వాళ్ళకి కొంచెం బోనం చెల్లించుకున్న తర్వాత దండం పెట్టి మేము తీసుకెళ్ళినటువంటి అన్నీ కూడా అక్కడ పెట్టేసాం. చీర, గాజులు, పువ్వులు అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి కొద్దిసేపు అక్కడ పెట్టి మేము కూడా కూర్చొని కొద్దిసేపు కబుర్లు చెప్పుకోండి. తర్వాత వచ్చేసి కొబ్బరికాయలు ఇట్లా కొట్టినాము. కొట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా వచ్చేసామన్నమాట. అయితే ఈ టైంలోనే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక అమ్మకి దేవుడు కూడా వచ్చిందనమాట. దేవుడు వచ్చి ఇక్కడ ఊగుతుందన్నమాట. ఇంకా ఊగే వీడియో కూడా కొంచెం మీకు యాడ్ చేస్తాను, చూడండి. చాలా బాగా అనిపించింది. ఇంకా మనకు ఊరు వెళ్ళడం అట్లా ఉంటే కానీ ఇక్కడైతే అందరు బాగా రిసీవ్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏది ఉన్నా కూడా చూసుకోవడం దేవుని దగ్గర బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కుంకుమ పసుపు పూస్తున్నారు అమ్మవారి దగ్గర. చూసారా, ఈరోజు పండగ కాబట్టి అమ్మవారికి మంచిగా పూలతోటి చాలా బాగా అనిపించింది. అక్కడ ఎంతైనా టెంపుల్లో మనం కూర్చుంటే ఆ ఫీలే వేరండి. ఎందుకనంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే మా ఫ్రెండ్ ఉంది, తన వాళ్ళ ఏరాలు ఇద్దరు కూడా అమ్మవారికి అక్కడ చిన్న మనం పోచమ్మలాగా ఉంటుంది కదండి, అక్కడ ఏమంటారు, ఏమైనా తప్పు ఉంటే క్షమించండి నన్ను, అయితే ఏమైనా చెప్పడం మిస్ అయ్యి ఉంటే. ఇక్కడ అక్కడికి వెళ్ళి కుంకుమ పసుపు పెట్టేసి దండం పెట్టుకున్నారు. లైట్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద లైట్స్ పెట్టారు, చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఒకే టెంపుల్లో ఇన్ని దేవుళ్ళు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 దేవుళ్ళు ఉన్నారనమాట. అంటే ముత్యాలమ్మ తల్లి, పోచమ్మ తల్లి, ఇంకా మిగతా దేవుళ్ళు కూడా అందరూ ఉన్నారనమాట. మంచిగా పూలతో డెకరేషన్ చేసేది చాలా బాగా అనిపించింది మాకైతే. అంటే ఫస్ట్ టైం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం నేను సిటీలో మా ఇంటి దగ్గర ఉప్పల్లో చూశాను నేను బోనాల సెలబ్రేషన్స్. కాకపోతే కొంచెం చిన్న టెంపుల్. ఇక్కడ వచ్చేసి చాలా పెద్దగా ఉంది టెంపుల్. అమీన్పూర్ అన్న వాళ్ళదైతే మా ఫ్రెండ్ వాళ్ళది. ఇంకా నేను ఇది ఫస్ట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఒక 6-7 ఇయర్స్ తర్వాత వెళ్ళాను. అది కూడా బోనాలు కలిసి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి నాగులమ్మ తల్లి. ఇక్కడ ఇంకా అన్ని దేవుళ్ళు అంటే పక్కనే ఒక 4-5 దేవుళ్ళు ఉంటే అందరినీ కూడా దర్శించుకొని దండం పెట్టుకొని అయితే వచ్చామన్నమాట. చాలా బాగా అనిపించింది. చాలా అంటే మేము వెళ్ళేసరికి కూడా 11 ఆ టైం అయిందనమాట. చాలామంది వచ్చారు. అంటే మార్నింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈవినింగ్ వరకు ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారంట. మేమైతే 11 కల్లా వెళ్ళాము, అక్కడే 12:30-1 అయితే అయ్యిందనమాట. ఇంకా అప్పటి వరకు కూడా టెంపుల్లోనే ఉన్నాము. ఇంకా మాకు కూడా ఆకలి అనిపించలేదు. అక్కడ టెంపుల్లో కూర్చుంటే అసలు మనం అన్నీ మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా ఉంటాం కదండి. ఇంకా చాలాసేపు అక్కడే కూర్చొని కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వాటిని పగలగొట్టుకొని తిన్నాము. కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా అలా ఇంకా చాలాసేపు ఉండి ఇంకా మొత్తానికైతే మేము అలా రిటర్న్ అయిపోయాం అన్నమాట ఇంటికి. అక్కడ ఉన్నంతసేపు అయితే దేవుళ్ళని అయితే మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అంటే
సిటీలో అమీన్పూర్లో ఇదంతా జరిగిందనమాట. అయితే సిటీలో బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి అయితే ఈ వీడియో తీసాను అనమాట. ఉప్పల్లో జరిగినప్పుడు కూడా పోయిన ఇయర్ ఒకసారి అయితే పెట్టాను. ఇవి మా బోనాలు అనమాట. ఇక్కడ చూస్తున్నారుగా వాళ్ళది ఒకటి మాది అంటే మా ఫ్రెండ్ వాళ్ళది వాళ్ళ ఏరల్ వాళ్ళది 2 బోనాలు అయితే తీసుకొచ్చి చెల్లించడం జరిగింది. ఇక్కడ వాళ్ళిద్దరు బోనాలు అయితే ఎత్తుకుంటున్నారనమాట. ఇంకా అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఇంకా బోనాలు ఎత్తుకొని మేమైతే రిటర్న్ అయ్యాం ఇంటికి. అలాగే కొన్ని పిక్స్ ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే సిటీలో నాకు అంత పెద్దగా అనిపించదు కానీ ఈసారి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ వీడియో 2 టైమ్స్ వచ్చింది, అనుకోకుండా ఇలా వచ్చిందండి, ఏమనుకోకండి. అయిపోయిన తర్వాత ఇక్కడ కొబ్బరి చిప్పలు చూస్తున్నారు. కొబ్బరి చిప్పలు తింటున్నాం. ఆల్రెడీ ముందే మీకు పిక్స్ యాడ్ చేశాం కదా. అక్కడే కొబ్బరి చిప్పలు తినుకుంటే కోతి కొబ్బరి చిప్ప ఎలా తింటుందా, మేము కూడా అలాగే అక్కడే తినేసామన్నమాట. ఇంకా తన నోట్లో పెట్టుకుని అలాగే చిప్పతో పాటు తినేసింది అనమాట. ఇక్కడ అమ్మవారు చూడ ఎంత బాగుందో, నిండుగా చాలా బాగా అనిపించిందండి. ఇంకా మొత్తానికి అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా ఆకలి అయితే అప్పటికి 1 దాటింది. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలే కదా. పూరి, గారెలు, అలాగే చికెన్ కర్రీ, నాటుకోడి అనమాట. నాటుకోళ్ళు 2 కోసాము అని చెప్పాను కదండి. తనే మా ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్, ఇంకా నేను అందరం కలిసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసామన్నమాట, ముగ్గురము. ఇంకా అంతా ప్రిపేర్ చేసినాక ఆ రోజు అయితే స్పెషల్ పప్పు గారెలు, పూరీలు, నాటుకోడి కర్రీ చేసుకున్నాం. మేము చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి ప్లీజ్. ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మొత్తానికైతే పూరీలు, చికెన్ కర్రీ విత్ రైస్ అయితే తినేసాము. తిని ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి. చాలా పెద్ద కోడి ఉడకడానికి 1 అవర్ పట్టింది, కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి తప్పకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.